వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ అధినేత ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు. కామనే కదా, రాజకీయ నాయకులు అన్నాక ప్రెస్ మీట్లు పెడతారు కదా, మాట్లాడతారు కదా. ఇది అంటే ఇటీవల కాలంలో ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో మాట్లాడాల్సినటువంటి మాటలు కాకుండా ఆయనకి నచ్చినట్టుగా చేసుకుంటూ ఏమవుతుందని చూస్తూనే ఉన్నాం కదా. ఆ చూసేటువంటి క్రమంలో ఎందుకులే బయటకు అనుకున్నారో ఏంటో తెలియదు కానీ ఇవాళ ఈ ప్రెస్ మీట్ సారాంశం అంటే ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని చదువుకుని వెళ్ళేటువంటి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసేటువంటి క్రమంలో దాన్ని ఏం చేశారంటే హైప్ ఇవ్వడం కోసం ఇంకేముంది, జగన్మోహన్ రెడ్డి పక్కన నిన్న కరేడ్ రైతులు వెళ్ళే జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆయనకి నచ్చనటువంటి ఆకుపచ్చని కండువాని ఆయనకి కప్పి ఆయన మెడలో వేసి, అంటే మరి అమరావతి రైతులు కూడా అదే కండువా కదా, రైతు అనేవాళ్ళు ఆకుపచ్చ కండువాలు ధరిస్తున్నారు కదా ఈ మధ్యన. సో ఆయన ఆ జెండాను కూడా చూడడానికి, ఆ కండువాని చూడడానికి కూడా ఆయనకి అంత ఇష్టం ఉండదు అనేది గతంలో చూసాం 5 ఏళ్లలో. సో దాని మీద ఇప్పుడు రైతులకి నేనే అండాదండా అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఇటీవల చేసిన దానికి పాపం అంటే బేసిక్గా ఎవరైనా సరే అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతల దగ్గరకు, మిగతా వాళ్ళ దగ్గరకు మాకు ఎవరో ఒకరు తోడు ఉండాలి అనేటువంటి క్రమంలో వాళ్ళకి ఇబ్బంది ఉంటే వెళ్ళి కలవడం అనేది పరిపాటి. ఈ విషయంలో నేను తప్పుపట్టను నేను. కానీ కరేడు రైతులు వెళ్ళి కలిసినప్పుడు ఆ కండువా వేయించుకుని మాట్లాడి రైతులకు నేనే ఉన్న మద్దతుగా నేనే వస్తా కరేడు గ్రామానికి అని చెప్పి ఆయన మాట్లాడినటువంటి తీరు, ఇవన్నీ వీటిని ఎలాగైనా మళ్ళీ హైలైట్ చేయాలి అనేటువంటి దాంట్లో ఇవాళ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రిటర్న్ స్క్రిప్ట్ని హ్యాపీగా బయటపెట్టడం కోసం అని కీలక ప్రెస్ మీట్ అని అనౌన్స్ చేశారు. నిన్నటి నుంచే కూడా చాలా ప్రమోషన్ అయింది. అంటే ఒక ఉత్సుకతతోటి ఏం మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఒక ఉత్సుకతతోటి నాలాంటి వాళ్ళు చాలామంది వెయిట్ చేశాం. యాజ్ ఇట్ ఈస్గా సేమ్ టు సేమ్ అదే రకమైనటువంటిది. కాకపోతే ఇవాళ ఏంటంటే ఇంకొక 2 ఆణిముత్యాలను వదిలేరు. ఆ ఆణిముత్యాల సంగతి కూడా మాట్లాడుకుంటూ ఓవరాల్గా ఆయన చేసింది ఏంటి, ఈ ప్రెస్ మీట్ అనేటువంటి దాంట్లో ఏం చెప్పారు ఏంటి అనేది చూస్తే ఈ వారం రోజులు లేదా ఈ 10 రోజుల్లో జరిగినటువంటి సంఘటనలు, ఇంక్లూడింగ్ సింగయ్య ఇన్సిడెంట్, వీటన్నిటికి సంబంధించి అలాగే పోలీసులు అరెస్టులు చేసినటువంటి సంఘటనలు, పేరి నాని కావచ్చు, మిగతా వాళ్ళు మాట్లాడినటువంటివి, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడినటువంటివి, వాటి మీద అంటే వాళ్ళెవరు తప్పు చేయలేదు, వాళ్ళెవరూ కూడా తప్పు చేయలేదు, తప్పు చేయకుండానే వీళ్ళందరి మీద కేసులు పెట్టారు, వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి ఒక కార్యాచరణని భుజాల మీద వేసుకొని ఆ స్క్రిప్ట్లో ఉన్న చదివేస్తూ 2 ఆణిముత్యాలను ఇచ్చారు. ఒక ఆణిముత్యం ఏంటంటే రాజ్యాంగ మునగడ, తెలుగు భాషని ఖూనీ చేయడం, రాజ్యాంగాన్ని ముంచారనమాట బేసిక్గా. అదొకటైంది. తర్వాత ఈ సినిమాలకి సంబంధించి సెన్సార్షిప్, ఆ రప్ప అని సినిమా పోస్టర్ వేస్తే, సినిమా డైలాగ్ ఉన్న పోస్టర్ వేస్తేనే రిమాండ్కి పంపించారు, ఇది ఎక్కడ న్యాయం? మరి నిజంగా అదంత తప్పు అయితే, రిమాండ్కి వెళ్ళాల్సినటువంటి తప్పు అయితే సెన్సార్ బోర్డు ఏం చేస్తుంది? బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఇలాంటి చాలా డైలాగులు ఉంటాయి కదా, మరి ఎందుకు సెన్సార్ బోర్డు ఉన్నది ఇంకా అని చెప్పి కూడా ఇంకొక ఆణిముత్యాన్ని వదిలేరు. సరే, దీని గురించి సపరేట్గా మాట్లాడుకుందాం మనం, అది ఒక పాయింట్. ఇక 3వది, 3 ఏళ్లలో ఈ ప్రభుత్వం కూలిపోతుంది అనడం వేరు, తప్పు లేదు. ఏ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళైనా విపక్షాలైనా అధికారంలో ఉన్న వాళ్ళ గురించి ఇలాగే మాట్లాడతారు. అది తెలుగుదేశం పార్టీయా, జనసేన, బీజేపీనా, కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీనా, ఇంకొకళ్ళ ఏ పార్టీ అయినా సరే అధికారంలో ఉన్న వాళ్ళని చూసి ఇంకేముంది కళ్ళు మూసుకుంటే ఈ నెలలో వీళ్ళ గవర్నమెంట్ కూలిపోతుంది, ప్రజలందరూ మన వైపే ఉంటారు. ఇది రాజకీయ నాయకులు చేసేటువంటి కామన్ స్టేట్మెంట్, చాలా కామన్ స్టేట్మెంట్. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ఉద్దేశంతో మాట్లాడినటువంటి మాట ఇది. కాకపోతే ఆయన అన్నది ఏంటి అని చూస్తే, నేను చెప్పడం ఎందుకు, ఒకసారి మీరే చూడండి. ఈరోజు అందుకనే ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ఎలాగూ చెయ్యడు అని చంద్రబాబు నాయుడిని ఎవరు కలవడంలా ప్రజలకు కూడా బాగా అర్థమైపోయింది. గట్టిగా కళ్ళు మూసుకుంటే మరో 3 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు, గట్టిగా కళ్ళు మూసుకుంటే మరో 3 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు, గట్టిగా కళ్ళు మూసుకుంటే మరో 3 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు. చూసారుగా, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు చింత చచ్చినా పులుపు చావలేదు అన్న ఒక సామెతను చెప్తూ అయ్యన్న పాత్ర గారు గతంలో జగన్మోహన్ రెడ్డి పడిపోయిన పాము, చచ్చిన పాము ఏదో సంథింగ్ అని చెప్పి అది ఉండకూడదు అన్నట్టు, అంటే పాముతో పోలుస్తూ మాట్లాడిందని ఆ రోజు తప్పట్టాం. పెద్దలయ్యండి ఏంటండి ఆ మాటలు, జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడం ఏంటి తప్పు కదా, అలాగా ఒక మనిషి గురించి పోల్చడం వరకు ఓకే, ఆ సామెత చెప్పుకోవడం దగ్గరకు వచ్చరికి, కానీ కొన్నిట్లో లిమిట్ అనేది ఉంటుంది కదా అని ఆ రోజు చెప్పాం. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా మరి అదే చేశారు. మరి అప్పుడు ఆ రోజు అయ్యన్న పాత్రుడి తప్పైనప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డిది తప్పేగా, అంతే కదా. ఇది వాళ్ళలో ఉన్నటువంటి ఆ మానసిక వికారాన్ని బయట పెట్టుకోవడమే కదా. 3 ఏళ్లలో ఎగిరిపోతాడు. ఎక్కడికి ఎగిరిపోతాడు చంద్రబాబు నాయుడు 3 ఏళ్లలో? ఈ ప్రభుత్వం కూలిపోతుంది, కూటమి కూలిపోతుంది అని అంటే తప్పు లేదు. కూటమి ప్రభుత్వం పడిపోతుంది, కూటమి ఇంక ఉండదు, ప్రజలు వాళ్ళని ఇంకోసారి ఎన్నుకోరు, ఇది తప్పులేదు.
చంద్రబాబు 3 ఏళ్లలో ఎగిరిపోతాడు అంటే ఇటీవల తెలంగాణలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఒకటి మనం గమనించినట్టయితే కల్వకుంట్ల కవిత మీద చేసినటువంటి వ్యాఖ్యలు తీన్మార్ మల్లన్న కంచం పొత్తుందా మంచం పొత్తుందా మీకు మాకు అంటే అరే బీసీలకిను కవితకి ఏమన్నా కంచం పొత్తు మంచం పొత్తుందా అని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఆ సామెతను కూడా చూపించి క్లియర్ చేసుకున్నారు. బట్ దాని మీద పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ సామెతలు అనేవి పర్వాలేదు తప్పులేదు, కానీ మనం ఎవరి దగ్గర మాట్లాడుతున్నాం అనేది కూడా కాస్త ఉంటుంది. మల్లన్న చేసింది ముమ్మాటికి ఇది తప్పే, సామెత ఉన్నప్పటికీ కూడా ఎక్కడ మాట్లాడుతున్నాం ఏ సందర్భంలో మాట్లాడుతున్నాం అనేది మాత్రం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇందులో ఎటువంటి అభ్యంతరం అయితే లేదు. అటువంటి మాటలు మాట్లాడడం స్త్రీల దగ్గర మాట్లాడడం తప్పు అని. మరి అలాంటప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎగిరిపోతాడు అంటే 3 ఏళ్లలో చంద్రబాబు ఎగిరిపోతాడు అంటే ఏ రకమైనటువంటి భావ ప్రకటన అది? సో ఈ వికారాన్ని ఆయన బయట పెట్టుకుంటూ వచ్చారు. ఇక మిగతావన్నీ చూసుకున్నట్లయితే కేతిరెడ్డి, నల్లపరెడ్డి, తర్వాత పేర్ని నాని ఇలాంటి వాళ్ళందరి మీద కూడా పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఈ కేసులు మొత్తం అన్నీ కూడా బోగస్ కేసులే. పైగా ఇంకోటి ఆయన ప్రెస్ మీట్లో డీజీపీ మీద వ్యాఖ్యలు. డిఐజీ అనేవాడు ఒక మాఫియా డాన్, ఆయన కింద సిఐలు కలెక్షన్లు చూసుకుంటారు, వాళ్ళు ఎమ్మెల్యేలకు ఇస్తున్నారట. ఇప్పుడు ఉన్నటువంటి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఒక మాఫియా డాన్, ఆయన కింద పనిచేసేటువంటి డిఐజీలు వీళ్ళందరూ ఆయన ఏజెంట్లు, వాళ్ళ కింద ఉండేటువంటి సిఐలు కూడా ఏజెంట్లు, వీళ్ళందరూ కలెక్షన్స్ వసూలు చేసి ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేకి ఇస్తున్నారట. సాక్ష్యాధారాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి దగ్గర. అంటే పదే పదే పోలీసుల్ని కించపరచడం ఏంటి ఇక్కడ? పోలీసులకి ఐఎమ్ రియల్లీ సారీ సార్, ఐఎమ్ రియల్లీ సారీ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అన్న. మామూలుగా పోలీస్ అంటే నాకు చాలా గౌరవం ఉంది, ఎందుకంటే మీకంటే ఒక విశేష అధికారం ఉంది, శాంతి భద్రతను రక్షించడానికి మీరు ఎనీ ఎక్స్టెంట్ దాకన్నా మీరు వెళ్తారు. అఫ్కోర్స్ అందరూ మంచి వాళ్ళన్నా అందరూ చెడ్డవాళ్ళన్నా, మంచి చెడు ప్రతి ఒక్కళ్ళు ఉంటాయి, నాలో కూడా మంచి చెడు ఉంటాయి, అలాగే ప్రతి ఒక్కళ్ళు ఉన్నట్టే. కానీ పోలీసు వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది, ఆ వ్యవస్థ మన గురించి ఉన్నది అనేది. ఇక్కడ పదే పదే పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలాగా వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా మాట్లాడుతూ ఆయన గతంలో చేసినటువంటి పనులు ఇవన్నీ కూడా మర్చిపోయి బట్టలోడదీస్తా అని చెప్పి పోలీసులు మాట్లాడుతూ అక్కడ ఈరోజు మాఫియా డాన్ అనేసాడు. ఆయన చర్యలు లేవా? పోలీస్ సంఘం అనేది లేదా? ఇప్పుడు రాదా? ఐఏఎస్ ఐపీఎస్ సంఘం ఇప్పుడు రాదా? వచ్చి మాట్లాడదా? అంతలా అవమానిస్తూ ఉంటే ఇంకా ఎందుకు ఉపేక్షిస్తున్నారు? ఏముందని ఉపేక్షిస్తున్నారు? ఏ హోదా ఉంది ఆ మనిషికి? ఏ హోదా ఉంది? ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి అనేది పక్కన పెట్టండి, ఎమ్మెల్యే కూడా కాదు, ఒక పౌరుడు ఇష్టం వచ్చినట్టు పోలీసుల మీద మాట్లాడితే ఒప్పుకోవాలా? తప్పు చేసిన పోలీసుల మీద మాట్లాడండి, తప్పే లేదు. వాస్తవాలు చూపించి ఇదిగో ఈ ఫలానా పోలీస్ ఇక్కడ ఇంత లంచం తీసుకున్నాడు, ఇక్కడ ఈ నేరం చేశాడు. ఎందుకంటే అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి ఒక పోలీసే కారణం. కాదంబరి జత్వాని విషయంలో 3 ఐపీఎస్లు ఉన్నారు, పిఎస్ఆర్ ఆంజనేయులతో సహా, బ్రాహ్మణైనా కానీ తప్పు చేయించారు తప్పులు ఆ రోజు. ఇలాంటి వాళ్ళు తప్పు చేశారు అన్నప్పుడు ఎంత నిజాయితీ ఉన్నా ఇంకోటి ఉన్నా కానీ తప్పు చేశారన్నప్పుడు తప్పు చేశారనాలి. హరీష్ కుమార్ గుప్తా ఎలక్షన్ విధులు నిర్వర్తించి రాజ్యాంగబద్ధంగా అయిన తర్వాత ఇప్పుడు డీజీపీ అయ్యారు ఆయన. అలాంటిది ఆయన మాఫియా డాన్ అయిపోయారా? సిఏలు ఎస్ఐలు కలెక్షన్ ఏజెంట్లు అయిపోయారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఆ 5 ఏళ్లలో కూడా ఇదేనా చేసింది? అందుకే అలా చెప్పగలుగుతున్నాడు ఆయన, సాక్ష్యాధారాలు ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి. పోలీసులు అందుకనే ప్రతిసారి కించపరచడం, ఇవాళ ప్రెస్ మీట్లో కూడా. అంటే ఏంటి ఇక్కడ? వీళ్ళ మీద ఆరోపణలు చేస్తే పోలీసులు వీళ్ళ మీద చర్యలు తీసుకోరనా? వీళ్ళు ఎవరిని పక్కన పెట్టేస్తారనా? నిజంగానే ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించాల్సి వస్తుంది. ఎందుకంటే మీది నిజంగానే మీరు మంచి ప్రభుత్వం అని చెప్పుకున్నారు, చాలా మంచి పనులు జరుగుతున్నాయి, ఎందుకంటే మేము కూడా రిపోర్ట్ చేస్తున్నాం. కానీ మీ అంత చేతకాని ప్రభుత్వం ఇంకొకటి లేదు ఈ విషయాల్లో. వ్యవస్థలని నిర్వీర్యం చేసేలాగా, వ్యవస్థల మనోధైర్యాన్ని దెబ్బతీసేలాగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి వాళ్ళని మీరు ఉపేక్షిస్తూ ఇంకా ఏమనంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటే చట్టానికి బట్టలిప్పదీసి నిలబెడతానంటున్నారు ఇలాంటి వ్యక్తులందరూ కూడా. కట్టడి చేయకపోవడంలో మీ చేతకాని ప్రభుత్వమే. అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయినా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినా, హోంమంత్రి అనిత అయినా, ఇంకొకళ్ళైనా ఏం సమాధానం చెప్తారు రాష్ట్ర ప్రజలకు దీనికి సంబంధించి? ఇక అదయ్యింది. అయిన తర్వాత ఇక సినిమా డైలాగులది సరే, ఈ సెన్సార్షిప్ ఇదంతా దీని మీద సపరేట్గా మనం మాట్లాడుకుందాం, ఎందుకంటే దానికి రిలేటెడ్ అంశాలు ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి. ఇక ఇది ఎగిరిపోతాడు బాధలు చెప్పుకోవడానికి ప్రజలు జగన్మోహన్ రెడ్డి దగ్గరికే వస్తున్నారు.
ఇది జోక్ కాదా? బాధలు చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి, అంటే ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తా, చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత 2019లో ప్రజావేదికలో ఉన్నప్పుడు, లేదంటే ఆయన ఇంటి దగ్గరకు కానీ ప్రజలు వచ్చి ఆయన పరామర్శించి వెళ్ళారు, మీరు ఓడిపోవడం ఏంటి అని చెప్పి. దాన్ని కూడా మనం ట్రోలింగ్ చాలా చేసాం. ఎలివేషన్ ఇస్తున్నారు టీడీపీ వాళ్ళు కూడా సోషల్ మీడియాలో, ఏందే ఇది ఇలా వస్తున్నారు ఇది అని రాసే దగ్గర కొన్నిసార్లు ఆఖరికి ఒక చంటి పిల్లాడు వచ్చి ఆ రోజు మీరు ఓడిపోవడం ఏంటి అన్నాడు, మళ్ళీ నువ్వే ముఖ్యమంత్రి అయిపోతావు ఇంకో 2 ఏళ్ళు చూస్తూ ఉండు అన్నాడని చెప్పి వాళ్ళు రాసుకున్నారు అప్పట్లో ట్వీట్. దానికి చాలా విమర్శించాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడితేనేమో బెంగళూరు యలహంక ఆ ప్యాలెస్కి వెళ్ళిపోవడం, లేదంటే తాడేపల్లి రావడం, ఇది తప్పితే ఇంకెక్కడ లేదు. మరి జనం ఆయన దగ్గరికి ఎలా వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు తెలియనటువంటి అంశం. అంటే నిస్సిగ్గుగా ఇలాగ ప్రతిదీ ప్రజల మీద పడేస్తూ, లేదంటే వ్యవస్థల్ని కించపరిచేలా మాట్లాడుతూ, ఇదే ప్రెస్ మీట్ అంటే? ఇదేనా వాళ్ళు చెప్పినటువంటి ఆ కీలకమైనటువంటి ప్రెస్ మీట్? ఎంత కీలకం ఇది, ఎంత కీలకం? చివరికి మళ్ళీ ఒక ట్రోలింగ్ మెటీరియల్, రాజ్యాంగం మునగడ, లేదు 3 ఏళ్లలో ఎగిరిపోతాడు. వాట్ ఈస్ దిస్ ఆల్? కాస్తన్నా అర్థం ఉండాలి కదా. ప్రజల్లోకి వెళ్తున్నాం అన్నప్పుడు, ప్రజల గురించి మాట్లాడుతున్నాం అన్నప్పుడు సమస్య ఏంటి, సమస్య ఎక్కడ పుట్టించాం మనం, ఎక్కడి నుంచి అసలు ఇది ఉత్పన్నమైంది, ఇవి కదా. ఆరోపణలకు మాత్రమే పరిమితం అయిపోతే ఎలా? ఇలా ప్రెస్ మీట్ పెట్టి ఎప్పటికప్పుడు మన వికారాన్ని బయట పెట్టుకుంటే ఎలా అని చెప్పి ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలిగా. బట్ అది ఎక్కడా కనిపించట్లేదు. సో మళ్ళీ వస్తారు, ఎప్పుడో ఇంకోసారి మళ్ళీ ప్రెస్ మీట్ పెడతారు, దానికి మళ్ళీ కీలకం అని చెప్పి, లేదంటే సంచలనం అని చెప్పి ఎలివేటెడ్ ట్యాగ్స్ వేసుకోవాల్సిందే. అఫ్కోర్స్ మేము కూడా మీకు చూపించాలంటే అప్పుడప్పుడు సంచలనం ఇది పెడుతుంటాం కదా, అలాగే ఒక కామన్ ప్రాసెస్ అయిపోయిందనమాట. ప్రతిదీ సంచలనమే వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి ఇలా అడిగేసినా కూడా, ఏదో సంపూర్ణేష్ బాబు హృదయకాలయంలో ఒక స్టెప్ అలా దూకుతాడు చూసారా, అలాగా జగన్మోహన్ రెడ్డి ఇలా చెయ్యి ఎత్తినా సరే, అక్కడ ఎవరు లేకపోయినా, మాట్లాడుతున్నా సరే, సైగలు చేస్తున్నా సరే, అన్నీ ఒక సంచలనం, ఒక కీలకం. చాలా దానికి చెప్పలేం, ప్రైస్లెస్ అసలు దాని గురించి చెప్పడానికి. ఏమంటారు మరి? మీరు కూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూడండి. చూసిన తర్వాత అప్పుడు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.